నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో పులి సంచారం, భయాందోళనలకు గురవుతున్న సమీప గ్రామాల ప్రజలు. దేవపూర్లో చిరుతపులి చర్మాన్ని పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. అమ్మడానికి ప్రయత్నిస్తుండగా 6 వ్యక్తుల అరెస్ట్. నిరుపేద పెళ్లికి మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయం. 35,000 చెక్కును కుటుంబ సభ్యులకు అందించిన మందమరి ఎస్ఐ భూమేష్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగపూర్ గ్రామ శివార్లో పులి సంచారం కలకలం రేపుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాంతంలో సంచరిస్తున్న పులిని నల్ల అంజయ్య అనే వ్యక్తి ప్రత్యక్షంగా చూడడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. హాజీపూర్ మండలంలోని ధర్మారం, బుగ్గగట్టు, గుడిపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి అడుగు జాడలు కనిపించడం, ఆవులు, బర్రెలు పులి దాడిలో మరణించడం వంటి వాటిపై అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఏకంగా నర్సింగపూర్ గ్రామ శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో పులి అడుగు జాడలు కనిపించాయి. అంతేకాదు గ్రామానికి చెందిన నల్ల అంజన్న అనే వ్యక్తి బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పులిని ప్రత్యక్షంగా చూసి భయాందోళనలకు గురైన గ్రామంలోకి పరిగెత్తుకు వచ్చి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. అటవీ అధికారులకు తెలియజేయడంతో వారు పులి అడుగులు గుర్తించారు. గ్రామస్తులు అడవులోకి వెళ్లవద్దని గ్రామంలో చాటింపు వేయించారు. పశువులను సైతం మేతకు అటవీ ప్రాంతానికి వెళ్లనివ్వొద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచరిస్తుందన్న ప్రచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నర్సింగపూర్ పొలం ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంటాయి? తూర్పు పరుపు అట్లా కాదు కానీ ఇప్పుడు సాంబార్ మల్లేసు అంకా తోట నుంచి ఇటు బుగ్గట్టు ఏరియా నుంచి అటు వాటర్ అది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు ఆగే ఉండే అటు సైడ్ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్ళు ఆగి ఉన్నాయి కదా, అటువైపు పులి అటువైపు వెళ్తున్నప్పుడు సార్ రోడ్ దాటుతాను. ఎక్కడ చిన్న రోడ్డా హైవే? జంగల్తో 2 మధ్యలో తినాలి పక్కన నుంచి అది మెల్లగా పోతాను. నెయ్యి తవ్వంట వచ్చి ఇట్లా మూల మలుగుతాను. అది కనబడ్డది. ఏమనుకున్నా జంగవీలు గట్టే ఉంటుంది, జంగవీలు కావుతాను. ఆయన జంగవీలు అంత ఉండదు అనుకొని రిటర్న్ తిరిగి ఆయన కట్టింది. సైకిల్ అందుకొని ఒకటే పడిపోతాను. 5 నిమిషాలు ఇక్కడ కట్టింది. 5 నిమిషాలు. అది ప్రాజెక్ట్ నీళ్ళ సైడ్ వెళ్తుంటే చూసారు అంతే. ఇక మీరు చూసిన తర్వాత భయపడి వెనక్కి పోలే కేజీ పోలే ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటు పోలే. పాత మంత్రాలు దండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 వాహనాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. దండపల్లి మండలంలోని ప్రజలకు అత్యవసర సేవల నిమిత్తం ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని దండపల్లి మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆపత్కాలంలో అత్యవసర సేవల కోసం వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, వెంకటేష్, పిఎస్సిఎస్ చైర్మన్ లింగన్న, పట్టణ అధ్యక్షులు సత్తయ్య, నాయకులు బండారు మల్లేష్, నక్క తిరుపతి, ఆకుల రాజేందర్, లింగారెడ్డి, సత్యం, మండల యూత్ అధ్యక్షుడు గాన్ల నరేష్, భీమన్న, వంజిరేట్ జిల్లా అధికారి సూపర్వైజర్ వసంత్, డాక్టర్లు సునీల్, సునీత, వంజిరేట్ సిబ్బంది కిషన్, నర్సయ్య, లక్ష్మణ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున రూపకల్పన చేస్తుంది. ఇలా వంజిరేట్ దాని పెద్ద మండలం అయితే 30 గ్రామ పంచాయతీ తోటి దాదాపు 50,000 పైబడి ఓట్లు, దాదాపు 65,000 జనాభా ఉన్న పెద్ద మండలానికి ఖచ్చితంగా ఇది కావాల్సిందే. ఇది మరి ఇప్పుడు కావాలి. అంబులెన్స్ కూడా గౌరవ మన యువ నాయకులు కేటీఆర్ గారి జన్మదిన పుణ్యాన అదనంగా మరొక బహుశా 100 అంబులెన్స్లు రావడం జరిగింది. 100 అవన్నీ ప్రభుత్వానికి అప్పచెప్పాం. అన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాం. ప్రభుత్వం ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేస్ ఆ ప్లేస్లో పెడితే ఎక్కడికంటే అక్కడ వచ్చే తీసుకున్నాం. అంత ఆధునాతనమైన పరికరాలతో అంబులెన్స్. అందులో మన ఎంపీ గారు కూడా ఎంపీ నిధుల నుంచి అతి త్వరలో రాబోతుంది. మంచి వస్తారు బ్రహ్మాండమైన. అంటే మేమిచ్చేది 20,50,000 అయితే ఇంకా అంతకన్నా ఇంకా మెరుగైన సదుపాయాలు ఆయన పార్లమెంట్ నిధుల నుంచి కూడా
మన దగ్గర ఒకటి అంటే మంచాలు ఒకటి 5,000 2 ఇవ్వబోతున్నా అక్కడ బహుశా 10 రాబోతున్నాయి. 108 అంబులెన్స్ ప్రారంభానికి చేసిన గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు గారికి, స్థానిక సర్పంచ్ చంద్రకళ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మన దండపల్లి మనకు ఐటీడీఏకు సంబంధించిన ఆరోగ్య వ్యవస్థలో ఉన్నది కాబట్టి గత సంవత్సరాల నుంచి 108 అంబులెన్స్ కావాలని ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు మన దండపల్లి మండలానికి 108 అంబులెన్స్ వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా దండపల్లి మండల ప్రజల పక్షాన అందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో 108 24 గంటల సౌకర్యం మనకు ఇన్ని రోజులు కష్టమైంది. ఇప్పుడు ఈ 24 గంటలు మనకు సర్వీస్ ఇవ్వడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ వాళ్ళకు 24 గంటలు ఉంటున్న రిపేర్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఈ 108 సౌకర్యం ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కల్పించిన ఎమ్మెల్యే గారికి మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నించిన 6 వ్యక్తులను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గురువారం దేవాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవాపూర్ ఎస్ఐ దేవయ్య, టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్లు వివరాలను వెల్లడించారు. అస్వాబాద్ కొమరంభీం జిల్లా తిర్యాని మండలం తిమ్మాపూర్కు చెందిన పెండ్రం శంకర్ 15 రోజుల క్రితం కాశీపేట మండలం పల్లంగూడకు చెందిన సిక్రం గంగుకు తన వద్ద పులి చర్మం ఉందని, దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులు చెరిసగం పంచుకుందామని చెప్పగా గురువారం రాత్రి అమ్మేందుకు గోండగూడకు తీసుకువచ్చారు. దానిని తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేసి 6 నిందితుల ముఠాను పట్టుకోగా మరో 3 పరారీలో ఉన్నట్టు దేవాపూర్ ఎస్ఐ దేవయ్య తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కోనూరు తంగలపల్లికి చెందిన గోపతి వంశీ అలియాస్ రాజు, మందమరి విద్యానగర్కు చెందిన జూపాక దుర్గప్రసాద్, మారుతి నగర్కు చెందిన షేక్ జమీల్, మహమ్మద్ ఖాన్, ఊరు మందమరికి చెందిన ఆవుల సాయికృష్ణ, కాశీపేట పల్లంగూడకు చెందిన సిక్రం గంగులను అరెస్టు చేయగా మరో 3 పరారీలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్బీఐ సిఐ సతీష్, టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్, ఎస్ఐ లచ్చన్న, సంపత్ కుమార్, రాకేష్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, ఓంకార్, వెంకటేష్, సదానందం, మల్లన్నలు పాల్గొన్నారు. ఈరోజు పులి యొక్క చర్మాన్ని అమ్ముదామని చెప్పేసి కొంతమంది వ్యక్తులుండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పెందరం శంకర్ అనే వ్యక్తి ఒక పులి చర్మాన్ని తీసుకొచ్చేసి ఇక్కడున్నటువంటి గోపతి రాజు వాళ్ళ బంధువైనటువంటి గంగుకి ఇవ్వడం జరిగింది. దాని వాళ్ళు ఈ గోపతి రాజు యొక్కటువంటి అన్న కొడుకైన మురళికి చెప్పి ఫోన్ ద్వారా చెప్తే అతను దాన్ని ఎక్కువ ధరకు అమ్ముదాము, లాభాలు వస్తే పంచుకుందామని చెప్పగా ఆ యొక్క శంకరు ఆ యొక్క పులి చర్మాన్ని తెచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళు ఇక్కడ ఉంచి మందమరిచినటువంటి వ్యక్తులతో మాట్లాడి దాన్ని బేరం చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. మందమరి 3వ జూన్లో నివాసం ఉంటున్న జంగపల్లి పద్మ ఓదెలు అనే నిరుపేద దంపతుల కుమార్తె వివాహానికి మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఆర్థిక చేయూతను అందించింది. వీరు సేకరించిన విరాళాలు 35,116 రూపాయల చెక్కును పట్టణ ఎస్ఐ భూమేష్ ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. మందమరి 3వ జోన్కు చెందిన నిరుపేద కుటుంబం జంగంపల్లి పద్మ ఓదెలు వారి కుమార్తె వివాహానికి మన సంస్థ సేకరించిన విరాళం 35,116 రూపాయల చెక్కును మందమరి ఎస్ఐ భూమేష్ చేతుల మీదుగా అమ్మాయి తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. అనంతరం ఎస్ఐ భూమేష్ మాట్లాడుతూ మందమరిలో మేము సైతం సంస్థ నిరుపేదల కోసం ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, ఈరోజు నిరుపేద అమ్మాయి పెళ్లికి 35,116 అందించడం ఎంతో సంతోషమని, పోలీసు వారి తరపున సంస్థ కమిటీ సభ్యులను అభినందిస్తున్నామన్నారు. సంస్థ సభ్యులు బుబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్థ సేవలకు సహకరిస్తూ మానవత్వంలో తమ ఇంట్లో వివాహంలా తమకు విరాళాలు అందించిన ప్రతి దాతకు పాదాభివందనం అన్నారు. ఈ కార్యక్రమంలో మేము సైతం సంస్థ అధ్యక్షుడు బుబత్తుల శ్రీనివాస్, కమిటీ సభ్యులు పత్తిపక్క శ్రీనివాస్, బిరుదు సత్యం, ఈర్లపాటి సోమయ్య, కొంగల శ్రీనివాస్ రెడ్డి, ఎర్రరాజు తదితరులు పాల్గొన్నారు. జంగంపల్లి ఓదేలు కూతురు వివాహానికి మన మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారి స్వచ్ఛంద సంస్థ నుండి వారి సహాయార్థం కొరకు 35,116 రూపాయలు ఆ పెళ్లి ఖర్చుల కొరకు ఇవ్వడం జరిగింది. మేము మన మందమరి పట్టణ ప్రజలందరికీ ఈ విధంగా
సహాయ సహకారాలు అందిస్తున్న మేము సైతం స్వచ్ఛంద వారికి మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జంగంపల్లి పద్మావతులు గారి దంపతుల కూతురు పెళ్ళి. వారి నిరుపేదలు అయినందున మా అంతు సహాయ సహకారం అందిద్దామనే ఉద్దేశంతో మా మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ గ్రూప్ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. ఈరోజు 35,116 రూపాయలు వారికి అందజేయడం జరిగింది. ఇప్పుడే కాకుండా ఇదివరకు పద్మగారి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మా సంస్థ తరఫున మానవత్వంతో స్పందించి అప్పుడు ఒక డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే స్పందన జరిగింది. ఈ పెళ్ళికి, ఈ నిరుపేద అమ్మాయి పెళ్ళికి నిజంగా మందమరిలా ఇది ఎప్పుడు జరగనంతగా అందరూ ముందుకొచ్చి తల ఒక చేసి మన ఇంటి అమ్మాయి అనే ఉద్దేశంతో ఈ పెళ్లి జరిపించడం అయితే నిజంగా ఇది చాలా గర్వపడాల్సిన విషయం. మన మందమరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని బీజేపీ పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ ఆరోపించారు. బీజన్ ఏరియాలోని అబ్రహం నగర్లో పార్టీ ఆధ్వర్యంలో గురువారం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, అస్తవ్యస్తమైన డ్రైనేజీలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న సంబంధిత అధికారులకు గాని స్థానిక కౌన్సిలర్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై బీజేపీ పార్టీ స్థానిక ప్రజానీకానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అరిగిల రవీందర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మోతే రాజలింగు, ఉపాధ్యక్షుడు బూనేని శ్రీనివాస్, బండి మధు తదితరులు పాల్గొన్నారు. అబ్రహం నగర్లో ఉన్నటువంటి పోచమ్మ బస్తీ టెంపుల్లో ఈరోజు బండి మధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బీజేవైఎం యూత్ ఇక టెంపుల్ ఉన్నటువంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఇవన్నీ శుభ్రం చేసి శ్రమదానం చేయడం జరిగింది. వాస్తవంగా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా మన గుళ్ళు ఏవైతున్నాయో ఆ గుళ్ళల్లో కూడా మనం తప్పనిసరి ఒక హిందువులుగా శుభ్రం చేసుకోవాలా. మన దేవుళ్ళని మనం తప్పనిసరి సిస్టమేటిక్గా పాటించాలా. ఈరోజు ప్రతిదీ కూడా సృష్టి దేవుళ్ళు లేకపోతే మనం లేము. తప్పనిసరి మన దేవుళ్ళని కూడా మనం ఉన్నట్టు ప్రాంతాల్లో శుభ్రం చేసుకొని ఈ యొక్క పరిసర ప్రాంతాలు కూడా మనం శుభ్రం చేసుకునే ఉద్దేశంతో బీజేపీ పార్టీ మన ఊరు మన గుడి అనే నినాదంతో ప్రతి టెంపుల్లలో కూడా మనం శ్రమదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైనప్పటికీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓట్లు అడిగి గెలిచినటువంటి నాయకులు ఎన్నికల తర్వాత కనిపించడం లేదని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. తప్పనిసరి స్థానిక ఎన్నికల్లో గెలిచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరి ఆయా బస్తీల్లో శ్రద్ధ వహించి స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కార దిశలో ప్రజల మధ్యలో ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో పులి సంచారం, భయాందోళనలకు గురవుతున్న సమీప గ్రామాల ప్రజలు. దేవపూర్లో చిరుతపులి చర్మాన్ని పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. అమ్మడానికి ప్రయత్నిస్తుండగా 6 వ్యక్తుల అరెస్ట్. నిరుపేద పెళ్లికి మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయం. 35,000 చెక్కును కుటుంబ సభ్యులకు అందించిన మందమరి ఎస్ఐ భూమేష్. నేడు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.